హలో ఆల్. మార్నింగ్ లేచి అలా వాకింగ్కి అయితే వచ్చాం. చలి మామూలుగా లేదు, బాడీ షేక్ అయిపోతుంది. కానీ ఈ అన్న మాత్రం బనీన్ వేసుకొని బాస్కెట్ బాల్ ఆడుతున్నాడు. నిజంగా టార్చ్ బేరరే. వాకింగ్ అయిపోగానే మన రాజస్థాన్ బాయ్తో టీ తాగడానికి పోయా. ఇక్కడే ఎందుకు తాగుతా అంటే ఇక్కడే టీ 5 రూపీస్ మాత్రమే. టీ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. టీ తాగేసి కొత్తగా రోడ్ ఏదో వేశారంటే చూసేకెళ్ళిపోయా. ఈ రోడ్ వేసి చాలా డేస్ అయింది, నేను ఇప్పుడు వెళ్తున్నా. రోడ్ అయితే మెరిసిపోతుంది, చుట్టూ పొగమంచుతో సూపర్గా ఉంది వ్యూ. అలానే చెరువులో ఉన్న పూలను చూసి అక్కడే ఉన్న గుడి దగ్గర కాసేపు కూర్చొని వెళ్ళిపోయా. వీడియోస్ రికార్డ్ చేసి తినడానికి వెళ్ళిపోయా. ఏం చేయలేదు. అమ్మ బ్యాంక్ వెళ్ళిందంట, ఇంకిప్పుడే రాదులే అని మన ఫాలోవర్స్ లో ఒకరైన రాజేష్ అన్న వాళ్ళ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి రమ్మన్నాడు. అందుకే ఇప్పుడు వెళ్ళిపోయా. ఇది హై స్కూల్ పక్కనే ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. నేను ఒక ఎగ్ రైస్ చెప్పాను, అన్న మాత్రం మేకింగ్ అదరగొట్టేశాడు. వేడివేడిగా మనకి ఎగ్ రైస్ చేసి ఇచ్చాడు. అందులోకి నిమ్మకాయ పిండి తింటుంటే అదిరిపోయింది, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఎగ్ రైస్ తినేసి అన్నకి బాయ్ చెప్పేసి వచ్చేసాం. రికార్డ్ చేసిన వీడియోస్ అన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేసాం. ఫుల్ హెడేక్గా ఉందని కాఫీ తాగుదామని పాల కోసం వెళ్తే ఈ బుల్లి గువ్వలు కనిపించాయి, చాలా బాగున్నాయి. ఇక్కడే డైలీ చూస్తా కానీ ఇప్పుడే వీడియోస్ తీసా. అలా వాటిని చూస్తూ ఉంటే సూపర్ ఫీలింగ్ వస్తుంది. వాటికి బాయ్ చెప్పేసి కాఫీ చేసుకుని తాగేసాం. మా మేడం ఫోన్ చేసి ఎంతసేపు వెయిట్ చేయాలి, ఫాస్ట్గా గేమ్కి రా అంది. వెంటనే వెళ్ళిపోయాం. ఈమె మా పెద్ద మేడం. తొక్కుడు బిల్లు ఆడటానికి ఒక మనిషి తక్కువైతే నన్ను రమ్మంది. నేను వెళ్ళిపోయి పార్టిసిపేట్ చేశాం. మనం ఎంత బాగా ఆడినా విన్ అయ్యేది మాత్రం వాళ్ళే. ఈ మధ్య మనం కూడా మొక్కలు పెంచుతున్నాం. పూలు బాగా వస్తున్నాయి. పూలు అయితే పెంచుతున్నా కానీ దీని పేరు కూడా తెలీదు. మనం వేసిన లోటస్ సీడ్స్కి అయితే మొలకలు వచ్చాయి. వాటర్ చేంజ్ చేసేసి ఇంకా మళ్ళీ ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళిపోయాం. సో ఈ వీడియో అయితే ఇంతే, మళ్ళీ కలుద్దాం. బై బై.